ఈచ్ 100 రూపీస్, ఈచ్ 100 రూపీస్ చెప్పు. అది కొనుక్కోడానికి వస్తుంది కస్టమర్. ఆమె కస్టమర్ని అడుగు ఎంత కొనుక్కుంటావా అని. అంతే, కస్టమర్ని వెళ్ళగొడితే ఎట్లా మళ్ళీ రారు. $25 ఈచా? గ్రీన్ పీస్ 25 ఈచా? అదేంటి? రాడిష్. అదేంటి? ముల్లంగి, రాడిష్. చెప్పే బ్రింజాల. వాడి బిజినెస్ మీద వాడికి ఇంట్రెస్ట్ లేదు, పక్కన బిజినెస్ మీద ఇంట్రెస్ట్. ఆ పాప మొక్కడితే అమ్ముతోందని కష్టపడుతోంది, ఆడపిల్ల అని అమ్ముతున్నాడు. అదేంటి? రే నీది గ్రీన్ పీస్ బిజినెస్. క్యాప్సికమ్ అంటే పాపకు. అమ్మ డబ్బులు తెచ్చినావా అడుగు. పైసా ఎక్కువ తమాషా ఎక్కువ అని చెప్పాలి. డబ్బులు తీసుకెళ్ళని చెప్పు. రాడిష్ రండమ్మా, రండి పిలు. అట్లా పెట్టద్దు, ఖరాబ్ అయింది. కూరలు అమ్ముకునేవాడు. క్యాప్సికమ్ చెప్పు. క్యాప్సికమ్ తీసుకోవాలా? ప్రధాన్ గ్రీన్ పీస్ రండి రండి చెప్పు. ఎంత చెప్పు? 100 రూపాయలు ఒకటి, 100 రూపాయలు ఒకటి చెప్పు. అన్నీ చేద్దామా? అంటగట్టేస్తున్నాడు అందరికి. గ్రీన్ పీస్, గ్రీన్ పీస్ పిలు. ఇది రాడిష్ వద్దు, మనం తినాం. మళ్ళీ పిలు రిదాన్. ఎగ్ ప్లాంట్స్, ఎగ్ ప్లాంట్స్ పిలు. రావాలమ్మా, రావాలి. ఎగ్ ప్లాంట్స్ అమ్మా, ఎగ్ ప్లాంట్స్. అయ్యో, నీ దగ్గర కూరగాయలు అయిపోయినాయా? అగో 100 ఈచ్. ఒకటి 100 రూపాయలు మాత్రమే. రావాలమ్మా, రావాలి. వచ్చే వాళ్ళు అంటే పరిగెత్తుతారు. పరకాయ ప్రవేశం చేసేయాలి దేంట్లో. గట్టిగా 100 రూపాయలు మాత్రమే, 100 రూపాయలు మాత్రమే చెప్పు. మళ్ళీ ఒకసారి పిలు. 100 రూపాయలు మాత్రమే రావాలి. 100 రూపాయలు. ఈ స్కూల్కి పంపించి కూరలు అమ్మడం స్కూల్కి వెళ్ళి నేర్చుకుని ఏమొచ్చా అంటే కూరలు అమ్మడం.